హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీవాణి, శ్రీ కుక్ అండ్ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి మష్రూమ్ కాలీఫ్లవర్ గోపి ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఎలా చేసుకోవాలో హోమ్ మేడ్లో చూసుకున్నా. దీనికి నేను కాంబినేషన్ గోపి మంచూరియా చేసుకున్నాను. ఇది ఎలా ప్రాసెస్ చేయాలో చూసుకున్నారండి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకొని సన్నగా అది వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం మగ్గినట్టున్నప్పుడు మనం ఇప్పుడు క్యాబేజ్, క్యారెట్ వేసుకోవాలి. అవి కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా కుక్ అయ్యేదాకా, మరీ ఓవర్ కుక్ కాకుండా లైట్గా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఎక్కువ కుక్ అయితే టేస్ట్ అనేది బాగోదు. సో అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ ఒక 50% కుక్ చేసుకోవాలి. దాంట్లో వచ్చే వాటర్ అన్నీ మంచిగా ఇనిగిపోయి మనకు వెజిటేబుల్ కొంచెం చూస్తే కుక్ అయినట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం మష్రూమ్ యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ని మనం పుట్టగొడుగులు అని కూడా అంటారు మన ఆంధ్ర స్టైల్లో. సో ఇవి కూడా కొంచెం ఆయిల్లో వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఆ మష్రూమ్లో వాటర్ అనేది ఉంటుంది, ఆ వాటర్ అంతా పోయేదాకా కొంచెం ఆయిల్లో అది క్రిస్పీనెస్ అనేది వచ్చేదాకా కుక్ చేసుకోండి. అప్పుడే మనకు మష్రూమ్లో ఒక స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ అనేది పోతుంది. పచ్చి పచ్చిగా చేసుకున్నామంటే ఆ మష్రూమ్ తినేటప్పుడు కసక్ కసక్ అంటుంటుంది. సో అందుకని దాంట్లో ఉండే వాటర్ అన్నీ ఇనిగిపోయి మంచిగా కొంచెం ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీతనం అనేది వస్తుంది మష్రూమ్కి. అప్పటి వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మష్రూమ్ అన్నిటిని మంచిగా కుక్ చేసుకోవాలి. చూసారుగా ఎంత బాగా కుక్ అయిందో. ఇట్లా మష్రూమ్స్ అన్ని దాంట్లో వాటర్ అన్నీ ఇనిగిపోతే కుక్ చేసేసుకొని ఇప్పుడు దాంట్లో నేను రెడ్ క్యాప్సికమ్ వేసుకున్నానండి. ఎనీ క్యాప్సికమ్ అవైలబుల్ వేసుకోవచ్చు. నా దగ్గర రెడ్ ఉంది, సో నేను రెడ్ యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం క్యాప్సికమ్ అనేది ఓవర్ కుక్ అవ్వకూడదు, లైట్గా కుక్ అవ్వాలి. అది కుక్ అయిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. మీరు చేసుకునే క్వాలిటీని బట్టి గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. నేను మా 4 మెంబర్స్ చేస్తానని నేను 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆ మసాలా అంతా మనకు వెజిటేబుల్కి పట్టేదాకా టాస్ చేసుకోవాలి. అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. హై ఫ్లేమ్లో రైస్ వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెజిటేబుల్ బాగుంటుంది. ఇప్పుడు నేను కాలీఫ్లవర్ గోపి మంచూరియాకి కుక్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని కొన్ని పీసులు దీంట్లో యాడ్ చేసుకున్నాను. మష్రూమ్ గోపి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందని కొంచెం మిక్సింగ్గా చేసుకుంటున్నాము. ఇవన్నీ కొంచెం ఆయిల్లో మిక్స్ అయ్యి ఆ గరం మసాలా అనేది ఆ కాలీఫ్లవర్కి పట్టేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను బాస్మతి రైస్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ అనేది అయితే మనకు ఫ్రైడ్ రైస్కి టేస్ట్కి బాగుంటుంది, మనకు హోటల్ స్టైల్లో ఉంటుంది. సో అందుకని బాస్మతి రైస్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. నార్మల్ రైస్ అనేది బాగుంటుంది కానీ కాకపోతే మన హోటల్లో తిన్న స్టైల్ అనేది ఉండదు, టేస్ట్ అనేది ఉండదండి. అందుకని నేను బాస్మతి రైస్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ ఫుల్గా హైలో పెట్టుకొని మనం ఈ ఫ్రైడ్ రైస్ని టాస్ చేసుకోవాలి. ఎందుకంటే లోలో పెడితే దాని టేస్ట్ అనేది ఇదైపోతుంది. సో అందుకని కొంచెం హై ఫ్లేమ్లో పెడితే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. అప్పుడు మంచిగా కలుపుకొని దాంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం యాడ్ చేసుకున్నానండి నేను. మీ దగ్గర ఉంటే వేసుకొని, లేదా కంప్లీట్గా ఆప్షనల్ అండి. దీంట్లో సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఆర్గానిజో ఉంటాయి కదండి అవి, దాంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ మిక్సింగ్లో ఉంటాయి. అది వేసి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకని యాడ్ చేశాను. అది లేకపోతే కంప్లీట్గా ఆప్షనల్, మిరియాల పొడి వేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీంట్లో ఫ్రైడ్ రైస్ మసాలా అనేది ఒక ప్యాకెట్ అమ్ముతారు, అది అవసరం ఉండదు, కాకపోతే మా పిల్లల కోసం యాడ్ చేసుకున్నారు వాళ్ళు. అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అది వేయటం వల్ల ఏంటంటే దాంట్లో ఎక్కువ ఫ్లేవర్స్ ఉంటాయి, అందువల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. హోటల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ టేస్ట్. ఇది వేయకపోయినా ఓన్లీ మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కూడా ఈ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అదొక చిన్న ప్యాకెట్ అండి, 5 రూపీస్ ప్యాకెట్ ఏమో, అది వేసుకొని ఇప్పుడు కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా మిరియాల పొడి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం దీంట్లో కారం అనేది యాడ్ చేయం కాబట్టి నేనైతే కారం యాడ్ చేయలేదండి, మామూలుగా యాడ్ చేసే వాళ్ళు యాడ్ చేసుకుంటారు. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్. ఇంతేనండి, నా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటాను. మేమేమో గోపి మంచూరియాతో సర్వ్ చేసుకున్నామండి.
గోబీ మంచూరియా నేను ఆల్రెడీ చేసి పెట్టున్నాను, మన ఛానల్లో ఉంది, వీడియో కావాలంటే చూడండి. ఆ కాంబినేషన్లో చాలా బాగుందండి ఇది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాము. చాలా టేస్టీగా వచ్చిందండి ఫ్రైడ్ రైస్. హోటల్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. నేను ఇన్ని రైతాతో యాడ్ చేసుకొని తిన్నాను. అండ్ కాంబినేషన్గా గోబీ మంచూరియా కూడా పెట్టుకొని తిన్నామండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.